తర్వాత ఉద్ధవ రహస్యం విను. ఇది రహస్యం చెప్తున్నాడు. ఏమిటంటే నా భక్తితో జీవనం గడిపే యోగి అంటే చూడండి, ఇక్కడ రెండు రకాల మాటలు చెప్తున్నాడు. ఒక పక్కన యోగము చెప్తున్నాడు, రెండోది భక్తి చెప్తున్నాడు. అంటే కేవలం భక్తితో ఉండడం వలన నీవు సాకారమైనటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. భక్తితో అంటే రాముడు కృష్ణుడుగా అనుకుని. యోగి అన్నవాడు నిరాకారమైనటువంటి పరమాత్మని సాధన చేస్తున్నాడు. ఏదైతే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో ఆ శక్తి, మూలశక్తి, చిన్మయం, చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని చేస్తున్నాడు. అదే అందరిలోనూ నేను ఉన్నానని చెప్పేది. సో దానికి సాధన చేస్తున్నాడో ఆ జ్ఞానం కలిగిన వాడు. వీళ్ళు ఇద్దరు మాత్రమే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నా కీర్తనంలో అంటే ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. తర్వాత నా చింతనంలో, ఇవి కీర్తన చేసేవాడంతా భక్తి, చింతన చేసేవాడు యోగి. ఎందుకని వాడి మనసులో ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాడు. తీసుకెళ్ళి తన యొక్క జీవాత్మని పరమాత్మలో లయం చేసి అక్కడ కూర్చుంటాడు. అదే సమాధి స్థితి. అర్థమైందా? సో ఆ విధంగా కూర్చుని వాళ్ళిద్దరు నిమగ్నమై ఉంటారు. కనుక అట్టివానికి జ్ఞానము వైరాగ్యము అవసరం లేదయ్యా. ఎందుకంటే 24 అవర్స్ నా గురించి ఆలోచించేవాడికి ఇది జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి, ఈ వైరాగ్యం నీకు ఉండాలి, ఇవన్నీ ఎందుకురా? వాడు ఉన్నదే దాంట్లో, కొత్తగా వాడికి ఇంకెందుకు అవసరం లేదు అది చెప్తున్నాడు. అంటే నువ్వు అంత స్థితికి వెళ్ళినప్పుడు నీకు ఈ మామూలు కండిషన్స్ ఇవన్నీ ఎవరికి చెప్పారు? ఎలిమెంటరీ నాలెడ్జ్ మనకందరికీ చెప్పారు. తరువాత అతనికి శ్రేయో యోగక్షేమాలు నా భక్తి ద్వారానే లభిస్తాయి. అంటే వాడికి ఏమి కోరుకునే అవసరం లేదు. వాడికి ఒక అవసరం ఏర్పడిందనుకో, వాడు అనుకున్నా అనుకోపోయినా వాడు వాయిట్లోకి వచ్చి చేరుతుంది. అది అంతే. వాడికి కావాలి, అది అవసరం ఉంది. వాడు అనుకోడు, లేక అనుకుంటాడు. మ్యాక్సిమం అనుకుంటే ఏ ప్రయత్నం లేకుండా అది అతని ఎదురకుండా వచ్చి చేరుతుంది. అంతే. అంటే ఆ విధమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం, సహకారం అతనికి అందుతూ ఉంటాయి. మీకు ఈ సందర్భంగా నేను రమణ మహర్షి ఆశ్రమంలో కథ 1-2 సార్లు చెప్పాను. ఏమిటంటే అక్కడ వారి దగ్గర ఈ ఒక పచ్చడి వేసుకునే ఇచ్చిల్లికాయలనే అచ్చిల్లికాయలనే ఏదో ఒకటి ఉంటుంది. అది తొక్కు వేసుకుంటారు. పచ్చికాయలు, పండుకాయలు మామూలుగా పళ్ళలు తింటారు, మామిడి పండులాగా. మనం మామిడి పచ్చికాయ తొక్కు వేసుకుంటాం, పండుకాయలు తింటాం. సో ఈ చేసినప్పుడు అక్కడ అది అయిపోయింది. దురదృష్టవశాత్తు భగవాన్ అడిగాడు వాడు, ఆ ఇచ్చిడి పచ్చడి ఉంటే కాస్త వేయండి అని. పచ్చడి లేదు. వెంటనే ఆయన తమ్ముడే పూర్వాశ్రమంలో, ఆయన తమ్ముడు సర్వాధికారి అయ్యాడు ఆశ్రమంలో సన్యాసం తీసుకొని. ఆయన వెంటనే పక్కన గ్రామంలో వెంకటరెడ్డికి 4 బుట్టలు, 2 బుట్టలు పచ్చికాయలు, 2 బుట్టలు పండుకాయలు పంపించమని లెటర్ రాశాడు. అయితే ఆశ్రమంలో నిబంధన నియమం ఏమిటంటే ఆశ్రమం నుంచి బయటికి ఏ కాగితం వెళ్ళినా భగవాన్ చూడాలి, బయట నుంచి ఏ వస్తువు వచ్చినా భగవాన్ చూసిన తర్వాతే లోపల పెట్టాలి. అర్థమైందా? ఆశ్రమంలో మాకు తెలియకుండా చెప్పొద్దని, ఏమి పెట్టద్దని చెప్పడానికి కారణం అది. అర్థమైందా? సో ఏది జరిగినా మా నాలెడ్జ్తో జరగాలి. సో ఆ విధంగా చేసేవాడికి ఈ ఉత్తరం చూసి వెంటనే చించి అవతల పారేసి, పిచ్చి వాళ్ళలారా, మనకు అది అవసరం అనుకుంటే ఏర్పాటు చేసేవాళ్ళు వేరే ఉన్నారా? నువ్వు కాగితాలు రాసుకోవాలా? ఏమక్కాల, నోరు మూసి కూర్చో అంటాడు. మైండ్ యూ రిమెంబర్, సాయంత్రం అయ్యేప్పటికీ 4 బుట్టలు పాళ్ళు వచ్చినాయి. ఎవరు తెచ్చిచ్చారో ఎవరికి తెలియదు. అంతే జరుగుతాయి. ఇక్కడ ఆశ్రమంలో కూడా చిన్న చిన్నవి జరుగుతున్నాయి. అవి ఎవరు గుర్తించడం లేదు. ఎందుకంటే మన బుద్ధి కొద్దిగా తిక్కుగా ఉంది, అందుకని మనకు అందట్లేదు. అంతే. ఇట్స్ ప్రాక్టికలీ హ్యాపెనింగ్, బట్ నోబడీ ఈజ్ సటిల్ ఎనఫ్ టు రియలైజ్ దట్. అక్కడ అది జరుగుతుంది. సరే వదిలేద్దాం. తర్వాత అతని శ్రేయో యోగక్షేమాలు, అతని శ్రేయస్సుకు సంబంధించినవి యోగక్షేమాలు అన్నీ కూడా నా వల్లనే జరుగుతాయి, నా భక్తి ద్వారా లభిస్తాయి. తర్వాత కర్మ అంటే ఆల్ యువర్ యాక్షన్స్, ధర్మ యువర్ రైటియస్ పాత్, జ్ఞానం నాలెడ్జ్, విజ్ఞానం అంటే ఏ నాలెడ్జ్ కపుల్డ్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ ఈజ్ విజ్ఞాన. వైరాగ్యం అంటే ఏది చూసినా జేబులో వేసుకుందాం అనే ఆలోచన లేకుండా ఉండడం, ఇది నాది కాదు, నాకు అనవసరం, వైరాగ్యం. తర్వాత యోగాభ్యాసం,
మీకు నేర్పుతున్నాం ఇక్కడ ఆశ్రమంలో యోగాభ్యాసం నేర్పేది వెంకటరెడ్డి. అర్థమైందా? నీకు నేర్పేది యోగాభ్యాసం అంటారు. అర్థమైందా? తర్వాత తపోదాన వ్రతాలు మొదలైన వాటి వలన లభించే స్వర్గ అపవర్గ భోగాలు. అంటే స్వర్గం, ఇప్పుడు నీవు ఇన్ని చేయడం వల్ల కొంతమంది స్వర్గం కావాలని కోరుకుంటారు ఈ క్రియలన్నీ చేసి. తర్వాత అపవర్గం, ఈ చేస్తూ చేస్తూ తప్పులోకి వెళ్ళేపటికి కింద అధోలోకాల్లోకి పడిపోతారు. ఇవన్నీ కూడా నా భక్తి వలన ప్రాప్తిస్తాయి. అంటే కేవలం నువ్వు చేయడం వల్ల రావటల్లా, నా యందు నీకున్న భక్తి వలన ఇవి ఫలిస్తాయి. అర్థమైందన్న? ఇప్పుడు చెట్టు పెట్టావు నువ్వు, ఉదాహరణకి చెట్టు పెట్టేసి అలా వదిలేస్తే అది కాయలు కాస్తుందా? కాబట్టి నువ్వు నీ యొక్క శ్రమ, సాధన అనేటువంటి శ్రమతో దానికి రోజు నీళ్లు పోసి చుట్టూ గడ్డి పెరగకుండా చూసుకుంటూ ఆ విధంగా దానికి రక్షణ చేసుకుంటూ పెడితే అది కాయలు కాస్తాం, లేకుండా రాదు. అంటే ఏమిటి? ఆ చెట్టు పెరిగి పెద్దదై చెయ్యాలంటే పరమాత్మ అనుగ్రహం, ఆ చెట్టు మన దగ్గర బతకాల్సిన యోగ్యత దానికి ఉండాలి. దాని ఫలాలు అందుకునే ఫలితం, అదృష్టం మనకు ఉండాలి. అప్పుడే జరుగుతుంది. అయితే నీ పురుష ప్రయత్నం లేకుండా జరగదు. కాయలు ఇచ్చేది భగవంతుడే చెట్టు పెరిగేంత వరకు. లేకపోతే మధ్యలో చచ్చిపోతే ఏం చేస్తావురా? ఇప్పుడు మామూలుగా వేరుపురుగని కుడుతుంది చెట్టు బాగా పెరిగిన తర్వాత. మా ఇంట్లో అయింది, ఇప్పుడు మొన్న మగ్దంపురం ఆశ్రమంలో కూడా అయింది. 2 మామిడి చెట్లు పెరిగిన తర్వాత అవి ఎండిపోతున్నాయి. ఏమిట్రా అంటే ఏదో వేరుపురుగు తెరింది వెళ్ళని గురుగారు చచ్చిపోతున్నాయి అని చెప్పి నీళ్ళు పోస్తూనే ఉన్నాం మేము, జరుగుతున్నాను. సరే, అది ఏమన్నా కానీ. సో ఇక్కడ నేను చెప్పానండి, అన్నీ ఉన్నాయి కానీ కింద వేరుపురుగు కొట్టింది, కొడితే మొత్తం అవుట్, చెట్టు చచ్చి. ఎంత పెద్దదైనది. సో అదేమైంది? అనుగ్రహం తప్పింది మన మీద. అది ఓకే, రైట్. తర్వాత నా భక్తి వల్లనే ప్రాప్తిస్తాయి. వాడు కోరుకున్నదల్లా లభిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా నాన్న, నీకు అవసరం అయితే ఆటోమేటిక్గా నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీ వాటిలోకి వచ్చేస్తున్నారు. తర్వాత పరమపదం, పరమధామం, పరమాత్మ సాయుధ్యం ప్రాప్తించేది నా భక్తి యోగం వల్లనే సుమా. అంటే మొట్టమొదట పరమపదం అంటే పరమాత్మ ఉండేటువంటి లోకం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలంటే భక్తి ద్వారా మాత్రమే నువ్వు వెళ్ళగలుగుతావు ఆయన లోకంలోకి, పరమపదం. తర్వాత పరమధామం అంటే పరమాత్మ ఉండేటువంటి భవనం, ధామం, ఆయనకి దగ్గరలో ఆ బిల్డింగులో తిరుగుతూ ఉంటావు నువ్వు. తర్వాత పరమాత్మ సాయుధ్యం, ఆయనతో దగ్గరగా ఉండేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా ప్రాప్తించేది నా భక్తి యోగం వల్లనే సుమా. అంటే నా యందు ఉన్నటువంటి భక్తి మాత్రమే నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది. మొట్టమొదటిగా నా లోకానికి వస్తావు, తర్వాత నా బిల్డింగులోకి వస్తావు, తర్వాత నా దగ్గరకు వస్తావు, తర్వాత నాలో కలిసిపోతావు, 4వది. ఇంకప్పుడు జన్మ రాదు. అర్థమైందా? అది జన్మరాహిత్యం పూర్తిగా. అంటే